హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ధూల్పేట్లో ఉన్నాం మా వినాయకుడిని తీసుకొని ఖమ్మం వెళ్ళడానికి. అండ్ మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. పిన్ టు పిన్ మేము ఎలా వినాయకుడిని తీసుకొని వెళ్తాం ఇప్పుడు అన్నీ మీ క్లారిటీగా అన్నీ చూపిస్తాను. అండ్ ప్రతి 5 minutesకి ఒకసారి నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. అండ్ మా వాళ్ళందరూ ఇక్కడ మాది మొత్తం ఇది ఒక గ్యాంగ్ తోటి వచ్చాం. ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాం. అండ్ వినాయకుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం. అండ్ ప్రతిదీ మీకు 5 minutesకి ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంటా. అండ్ స్టే ట్యూన్, వాచ్ ఫుల్ వీడియో. గ్యాస్ క్రేన్ అయితే ఇప్పుడే వచ్చింది. ఆల్రెడీ వినాయకుని లిఫ్ట్ చేసాం. అండ్ టస్కర్ రెడీగా ఉంది. టస్కర్ని తీసుకొని వస్తున్నారు మా వాళ్ళు. మీరైతే చూడొచ్చు వీడియోలో, మొత్తం క్లారిటీ ఉంటుంది మీకు. అండ్ వన్ మోర్ థింగ్స్ కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు టస్కర్ అండ్ ట్రాక్టర్ తీసుకొని వచ్చినట్లయితే లాంగ్ డిస్టెన్స్ నుంచి మీకు ఓఆర్ఆర్ ఎక్కే పర్మిషన్ అయితే లేదు. అండ్ చూసుకోండి ఒకసారి, మీ టస్కర్, ట్రాక్టర్ అదే వినాయకుడిని తీసుకొని వెళ్ళే ఏదైనా కానీ ఓఆర్ఆర్ ఎక్కే ముందు ఒకసారి మీరు ఏందనేది మొత్తం కనుక్కొని ఓఆర్ఆర్ ఎక్కడానికి ట్రై చేయండి. లేదంటే ట్రాఫిక్లో జామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మీరైతే, ఇంకా ఫెస్టివల్ కానీ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ధూళిపేట అనేది ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. మనిషి పట్టే గ్యాప్ కానీ ఉండనంత విగ్రహాలు బయటకు వస్తాయి. ఇప్పుడు వెహికల్స్ హెవీ అయిపోతాయి, అంతా హెవీ అయిపోతాయి. చూసుకోండి మీరు, ప్రతిదీ మీరు ఒకసారి ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడే మా వినాయకుడు అయితే టస్కర్ మీద ఎక్కిస్తున్నాం. అండ్ మీకు ఇంకా ముందు వీడియోస్లో నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? జై కొడల
గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమదేవుగా విరిగిన తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి పురములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష హాయ్ ఫ్రెండ్స్, నానా మడ్డలు కుడిసాము ఓఆర్ఆర్ ఎక్కలేగా సర్వీస్ రోడ్ను పడుతున్నాం. పన్నెండు బిల్డింగ్ ఎక్కిద్దిలే ఇవాళ.